హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి అందరికీ మనకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ అయితే చూద్దాము. చాలా మంది అనుకుంటారు మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ఆటోలు ఉంటాయా ఉండవా అని చాలా మందికి డౌట్ఫుల్ గా ఉంటది. ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ డౌట్ అయినటువంటిది క్లియర్ చేస్తాను. చూడండి ఏ విధంగా వస్తున్నాయి మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి ఆటోలు అయితే. ఇక్కడ మనకి ఎప్పుడు ప్రతి ట్రైన్ దిగిందాడే మనకి ఆటో స్టాండ్ అని కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎన్ని ఆటోలు అయితే నిలబడి ఉన్నాయి. మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో అయితే 24 గంటలు మనం వెళ్ళడానికి, మహబూబ్ నగర్ లోకల్లో మనకు వెళ్ళడానికి అయితే ఈ ఆటోలు అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ చూసినాం కదా, ప్రయాణికులు కూడా వస్తూ ఉన్నారు. మన ట్రైన్ దిగి వెళ్తున్నారు. ఇలాంటి ఆటోలకు మాత్రముగో అక్కడ ఆటోల దగ్గరికి అయితే వెళ్తున్నారు. చూస్తున్నాం కదా ఎన్ని ఆటోలు అయితే మనకి ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఆటోలు ఉంటాయో ఉండవో అని చాలా మంది అనుకుంటూ భయపడుతూ వస్తారు. కానీ మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగిందాడే మనకి 24 గంటలు అందుబాటులో ఉండేటివి ఆటోస్ మాత్రం మనకి ఎప్పుడు మనకి ఉంటాయి. అది మాత్రం మీరు ప్రయాణించేటప్పుడు, రైల్వే ప్రయాణం చేసేటప్పుడు మహబూబ్ నగర్ అని గుర్తుకొచ్చే వరకు మీరు అనుకోండి, మహబూబ్ నగర్ లో మాత్రం ఆటోలు అయితే తప్పకుండా మనకి ఉంటాయనేటటువంటి ధైర్యంతోన మీరు రైల్వే స్టేషన్ లో దిగి మనము ఇక్కడికి రావచ్చు. సో మీరందరూ గమనించండి. చూడండి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి అదే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ బయట మనకి ఈ యొక్క ఆటోలు అనేటువంటివి సైడ్ లో మనకి నిలబడి ఉన్నాయి. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పార్కింగ్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంది. ఇక్కడ మన వెహికల్స్ కూడా పార్కింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆటోస్ వస్తూ ఉంటాయి, మన ప్రయాణికులతో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటది. సో అందరు గమనించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.